సందీప్ కిషన్ రెజీనా జంటగా నటించిన చిత్రం రొటీన్ లవ్ స్టోరీ. వండర్స్ డ్రీమ్ బ్యానర్ నిర్మించిన ఈ సినిమాని ప్రవీణ్ సత్తార్ తెరకెక్కించాడు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో హైదరాబాద్ లో విడుదలైంది. రొటీన్ అంటే రొటీన్ రా బై, రొటీన్ స్టోరీ. ట్రైలర్ మీకు ఎంత నచ్చిందో సినిమా కూడా అంతే బాగా నచ్చుతుందండి. ఎందుకంటే ట్రైలర్లో ఏముందో, ఎంత ఎనర్జీ ఉందో సినిమాలో కూడా అంతే ఎనర్జీ ఉంది. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఐడ్ లైక్ టు ఇన్వైట్ మిక్కీ, ద మ్యాన్ ఆఫ్ ది అవర్. Can I have the entire crew of Routine Love Story on the cast, please. Cast and crew of Routine Love Story. Routine Love Story ki event ni inta colorful and energetic, wonderful ga organize chesina Shreyas, make Applause guys, come on. కానీ అందరు చేతులు కోసుకుంటారు, కానీ వాడు వచ్చి సో ఇంకా ఓకే ఫైన్, కొంచెం డిఫరెంట్ గా అన్నాడు, ట్రై చేద్దాం అని చెప్పి ఓకే చెప్పాను. అండ్ ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్. ఇది వెరైటీ లవ్ స్టోరీ, డిఫరెంట్ లవ్ స్టోరీ. మేబీ వేరే అనుకుంటా. ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది? 6 months. ఇప్పుడు వాడు జుట్టు కట్ చేసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? వాడిని ఏం చేయలేదు. ఇంట్లో ఏమన్నా జుట్టు కట్ చేసేది? హెయిర్ కట్ చేయించుకున్నా చెప్పా ఇంటికి. వాడు నీట్గా హెయిర్ కట్ చేసేది చేశాడు. చేయించుకుంటావా? ఎవడో వచ్చి నార్మల్గా చేతులు కాళ్ళు కోసుకుంటారు, వాడు వచ్చి అమ్మాయి జుట్టు కట్ చేశాడంట లవ్ చేయనందుకు. నీకు లాస్ట్ కెమెరా వచ్చేసుకుంది, మొత్తానికి చాలా డిఫరెంట్ వస్తుంది. బాగా చెప్పే పేరు, అబ్బాయి పేరు చెప్తావా? కాలేజ్ పేరు ఏమవుతా? ఇది నా సెకండ్ తెలుగు ఫిల్మ్ SMS తర్వాత. ఈ ఫిల్మ్లో యాక్ట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ నాకు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మిక్కీ, ఈ సినిమా ఫస్ట్ నేను తీసుకుని తన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇమీడియట్లీ మిక్కీ వచ్చి ఐ బిలీవ్ ఇన్ యూ సందీప్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లెట్స్ గో హెడ్ అన్నాడు. అప్పుడు ప్రవీణ్కి చెప్పగానే ప్రవీణ్ ఎగిరికి ఎంతలేసి మేము వెళ్ళి కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఫ్రమ్ పాయింట్ 1 టు ఇవాల్ట్ దాకా ప్రవీణ్ హెస్ రియలీ, మిక్కీ హెస్ రియలీ స్టూడ్ బై ద ఫిల్మ్. ఎన్ని కష్టాలు చేయండి కరెక్ట్ మ్యూజిక్ ఇచ్చి, అంటే అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఇంత సపోర్టివ్గా ఉండడం వల్లనే వీ కుడ్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ మ్యూజిక్. అంటే మిక్కీ ఫార్మాట్లోనే చాలా కొత్తగా ఉన్నాయి సాంగ్స్ అని చెప్పి ఇన్నోళ్ళు అందరూ అన్నారు. సో థ్యాంక్ యూ మిక్కీ. ఈ ఆడవాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవడం ఎలా? ఎప్పటికైనా నేను కోరే కలల తీరం నువ్వే కదా, ఎప్పుడు కూడా నాకు నిన్నే చూపుతుంది ప్రతి కళ. పిచ్చి పార్థ, తప్పు ఎవరిదైనా సారీ నువ్వే చెప్పాలి నాయనా. ఎందుకు స్వామి? ఒక ప్రోమో చూస్తే అండి ఒక్క వర్డ్తో ఆ సినిమా చూడాలనిపిస్తుంది. ఈ ప్రోమో చూసినప్పుడు తప్పు ఎవరు చేసినా సారీ మాత్రం నువ్వే చెప్పాలని ఒక అబ్బాయికి చెప్పారండి. సో సార్ ప్రవీణ్, ఐ క్లియర్లీ అండర్స్టాండ్, యూ అండర్స్టాండ్ విమెన్ వెరీ వెల్. సో వన్ ఈజ్ సందీప్, ఇప్పటివరకు కొత్త సినిమా చేయాలి లేకపోతే రొటీన్కి భిన్నంగా చేయాలని చాలా ప్రయత్నాలు చేసి చేతులు కాల్చుకుంటూ ఉంటాం మేమందరం. But he's been doing that consistently so far, and I wish you all the very best.